మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఏడాది క్రితం హైదరాబాద్ కుషాయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో కుటుంబం మొత్తం మరణించింది. ఆ కుటుంబంలో అద్విక్ అనే బాలుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఒంటరిగా ఉన్న అద్విక్ పరిస్థితి చూసిన మంత్రి కోమటిరెడ్డి అతని భవిష్యత్తు కోసం ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని మాటిచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం బాలుడిని మరోసారి తన ఇంటికి పిలిపించుకున్నారు. అద్విక్ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ₹50,000 ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని కోమటిరెడ్డి మరోసారి హామీ ఇచ్చారు. బాలుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఒంటరిగా ఉన్న అద్విక్ పరిస్థితి చూసిన మంత్రి కోమటిరెడ్డి అతని భవిష్యత్తు కోసం ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని మాటిచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం బాలుడిని మరోసారి తన ఇంటికి పిలిపించుకున్నారు. అద్విక్ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ₹50,000 ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని కోమటిరెడ్డి మరోసారి హామీ ఇచ్చారు.